రియల్ ఎస్టేట్ రంగం కనుక ఈరోజు పరిశీలిస్తే కస్టమర్స్ అందరూ కూడా గేటెడ్ కమ్యూనిటీ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. అయితే దీనికి ఉన్న కారణాలు ఏంటి? ఇది ఒకసారి మనం పరిశీలన కనుక చేసుకుంటే బ్యాంక్స్ అన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఆ కంట్రోల్లో పనిచేస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి కూడా IDRA ఇన్కమ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ కింద పనిచేస్తాయి. అలాగే అంతకు ముందు కనుక చూసుకుంటే 2016కి ముందు రియల్ ఎస్టేట్ రంగం ఎక్కడా కూడా ఒక చట్ట పరిధిలో లేదు. దీనికి మానిటరింగ్ చేసే సంస్థ అంటూ కూడా ఏదీ లేదు. కానీ 2016 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని, ఒక యాక్ట్ని ప్రవేశపెట్టింది. దాన్నే రెరా యాక్ట్ అని చెప్పి అంటారు. అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ మరి అథారిటీ ఇండియా, ఇది యాక్చువల్గా దీనికి ఉన్నటువంటి నేము. ఇది 2016 నుంచి కూడా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అయితే దీనికి ఉన్నటువంటి పరిధి ఏంటంటే ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ ఓనర్స్ అయితే ఉంటారో వాళ్ళ చేతుల్లో వినియోగదారులు మోసపోకుండా ఈ యాక్ట్ని రూపొందించబడింది. ఎందుకంటే ఈరోజు ల్యాండ్స్ చాలా ఉంటాయి. అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, రెసిడెన్షియల్ ల్యాండ్ ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ అయ్యి రెసిడెన్షియల్ ల్యాండ్ కింద కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత దీనికి సంబంధించినటువంటి డబుల్ రిజిస్ట్రేషన్స్, ఇలాగా రకరకాల వివాదాలు 2016కి ముందు రావడంతో ఈ రెరా యాక్ట్ని బలోపేతం చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కస్టమర్స్ అన్ని విధాలుగా 100% వాళ్ళు ప్రొటెక్షన్ పొందేలా ఈ యాక్ట్ని రూపొందించబడింది. అయితే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ గేటెడ్ కమ్యూనిటీ వైపు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ వన్, కస్టమర్స్ వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళు ఏదైతే కష్టపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి సొమ్ము పదిలంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. అది గేటెడ్ కమ్యూనిటీలో 100% ఆ సెక్యూరిటీ లభిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం కనుక ఒక గేటెడ్ కమ్యూనిటీలో కనుక ఒక ఓపెన్ ల్యాండ్ కనుక తీసుకుంటే అందులో మీకు వచ్చేటువంటి రోడ్స్ విషయం, సిసి రోడ్స్ దగ్గర నుంచి బ్లాక్ టాప్ రోడ్స్ దగ్గర నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి ఇలా ప్రతి విషయంలో కూడా మీకు ఆల్ ఫెసిలిటీస్ ఈ గేటెడ్ కమ్యూనిటీలో పొందుపరచబడి ఉన్నాయి. కాబట్టి దేని గురించి కూడా మనం ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎలక్ట్రిసిటీ తెచ్చుకోవాలి, లేదా ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా ఏమీ లేకుండా మొత్తం అన్నీ కూడా ఒక పెళ్లి భోజనం ఎలా ఉంటుందో ఆ విధంగా అన్నీ కూడా పొందుపరచబడి ఉంటాయి. కాబట్టి చాలామంది ఈరోజు పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, అలాగే లాయర్స్ కానీ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే గేటెడ్ కమ్యూనిటీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చేటప్పటికి 49.20 అంటే ఫెసిలిటీస్ ఇంత ఇవ్వాలి. అంటే మొత్తం ఉన్నటువంటి ఆ మొత్తం ఏరియాలో 49.20 ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా పొందుపరిచి ఉండాలి. అలాగే 50.80 ఇది అక్కడ ల్యాండ్స్ అమ్ముకోవడానికి కానీ, విలాస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ, అందులో మరి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ కానీ ఈ 50.20 ఉన్నటువంటి విస్తీర్ణంలో ఉంటే వాటిని మాత్రమే ఉపయోగించవలసిన పరిస్థితి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. దీనివల్ల మరి కస్టమర్స్కి బెనిఫిట్ ఏంటంటే మరి చూసుకుంటే మరి స్విమ్మింగ్ పూల్ లాంటివి, అలాగే ఒక విధంగా చెప్పాలంటే స్కూల్స్ కానీ, అలాగే మరి కళ్యాణ మండపాలు కానీ, ఓపెన్ ఆడిటోరియంస్ కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ, జాగింగ్ సంబంధించిన విషయాలు కానీ, స్పోర్ట్స్ కానీ, గ్రీనరీకి సంబంధించిన ఇష్యూస్ కానీ, టెంపుల్స్ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ ఇవన్నీ కూడా ఇందులో డెవలప్ చేసుకునేటువంటి అవసరం, ఆవశ్యకత ఈ 49.20 అలాట్ చేసినటువంటి దాంట్లో లభించడం కస్టమర్స్కి చాలా బెనిఫిట్. అలాగే ఒక గేటెడ్ కమ్యూనిటీలో కనుక తీసుకుంటే అది ఖచ్చితంగా విశాఖపట్నం అయితే VMRDA అప్రూవల్ ఉంటుంది, శ్రీకాకుళం అయితే సుడాన్ ఉంటుంది, తిరుపతి అయితే తుడాన్ ఉంటుంది. సో గవర్నమెంట్ ఉన్నటువంటి అప్రూవల్స్ అన్నీ కూడా వీటికి ఉండటం వల్ల ముఖ్యంగా లోన్ ఫెసిలిటీ వస్తుంది. బ్యాంకింగ్ లోను ఇందులో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 100% ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సో 100% ఇన్వెస్ట్మెంట్ చేయలేనప్పుడు ఈ బ్యాంకింగ్ ఫెసిలిటీ వీళ్ళకి రావటం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాంకింగ్ వాళ్ళు కూడా వాళ్ళకి ఒక అడ్వకేట్ ప్యానల్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోన్స్ ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు.
రెరా యాక్ట్ ప్రకారం 40 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు పాత డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ జరుగుతాయి. ఆ వెరిఫికేషన్ జరిగినప్పుడు ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, అడంగల్స్ ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కూడా ఒక అడ్వకేట్ ప్యానల్ సమగ్రంగా పరిశీలించి అప్పుడు లోన్ శాంక్షన్ చేస్తారు. ఒక్కసారి లోన్ కనుక శాంక్షన్ అయింది అంటే అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ జరిగినట్టు, భవిష్యత్తులో మరి ఎటువంటి ఇబ్బందులు కూడా లేనటువంటి పరిస్థితి ఈ గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్న వాళ్ళకి లభిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా సెక్యూరిటీ, గేటెడ్ కమ్యూనిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్కాన్ చేసి కానీ లోపల ఎవరిని లోపలికి రానివ్వరు. అపరిచిత వ్యక్తులు లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఉండదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా సీసీ కెమెరాస్ సర్వేలెన్స్లో కంపల్సరీ రికార్డ్ అయి ఉంటాయి. తర్వాత ఏ పర్పస్ మీద వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎవరిని కలవబోతున్నారు, ఎక్కడికి వెళ్ళబోతున్నారు అన్నీ కూడా ఒక రికార్డెడ్గా వాళ్ళు ఏం చేస్తారంటే రిజిస్టర్లో సెక్యూరిటీ పర్సన్ నోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంపేరిటివ్గా మనం ఇండివిజువల్ హౌస్ కొనుక్కొని ఏదైనా వేరే మరి ఎక్కడైనా సిటీలో ఉన్నప్పుడు ఇంత సేఫ్టీ అనేది దొరకదు. కేవలం గేటెడ్ కమ్యూనిటీలో మాత్రమే ఆ రకమైనటువంటి ఫెసిలిటీ దొరుకుతుంది. కాబట్టి సేఫ్టీ చూసుకునే వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా నేను చెప్పినట్టు ప్రొఫెషనల్స్ అందరూ కూడా మరి ఈ గేటెడ్ కమ్యూనిటీని ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అయితే సైకలాజికల్గా కనుక మనం చూసుకుంటే ఈరోజు బయట జాబ్స్ విషయంలో చూసుకున్నా, బిజినెస్ చూసుకున్నా, వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు రకరకాలైన అలిగేషన్స్లో, హెడేక్స్తో, సమస్యలతో వాళ్ళు సతమతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఒక్కసారి గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నట్టు గ్రీనరీ కనుక చూసినట్టయితే ఐ స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది. అలాగే ఒకసారి పీస్ఫుల్ అట్మాస్ఫియర్, తర్వాత మనకంటూ ఇండివిజువల్గా ఉండేటువంటి ఒక కాంపౌండ్ వాళ్ళు, ఎవరు కూడా బయట వ్యక్తులు లోపలికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండదు. అలాగే రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ బాగా ఉపయోగపడుతుంది. సపోజ్ స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ చూడంగానే ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సైకలాజికల్గా డాక్టర్స్ కూడా చెప్పినటువంటి విషయం. అలాగే చాలామంది ఈ వాటర్ ఫౌంటైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ వాటర్ ఫౌంటైన్స్ చూడటం, దానికి ఉన్న లైటింగ్, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉండటం వల్ల ముఖ్యంగా డాక్టర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఆపరేషన్స్ చేసి స్ట్రెయిన్ అయిపోయి వచ్చినప్పుడు ఈ లోపల ఉన్నటువంటి క్లైమేట్ చాలా వరకు రిలాక్సేషన్కి గురి చేయడంతో మానసికమైనటువంటి స్వాంతన ఇక్కడ లభిస్తుందని చెప్పి సైకలాజిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. ఒక డాక్టర్సే కాదు, మిగతా ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే దీని మీద అనేక రకాలైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి సర్వేలు జరిగాయి. ఈ సర్వేలో ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు ఎక్కువగా సక్సెస్ఫుల్ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు ఎక్కడైనా సరే ఒక స్ట్రీట్లో లేదా పలానా ఒక ఏరియాలో వాళ్ళు ఒక ఇండివిజువల్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. దాంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళున్న ప్రొఫెషన్ని పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వటం, అలాగే దానికి సంబంధించిన మెటీరియల్స్ చూసుకోవటం, లేదా ఒక 6 months 7 months లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ని ఇవన్నీ కూడా చూసేటువంటి అలవాటు గతంలో ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్ వాళ్ళ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొఫెషన్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మొత్తం డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చూసుకుంటారు. అక్కడ మీకు రోడ్స్ విషయంలో చూసుకున్నా, ఎలక్ట్రిసిటీ విషయంలో చూసుకున్నా, ఫౌంటైన్స్ విషయంలో చూసుకున్నా, స్విమ్మింగ్ పూల్ చూసుకున్నా, చివరికి మీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చూసుకోవాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి బిల్డర్ డెవలపర్ ఇద్దరూ కలిసి వాళ్ళే మొత్తం బాధ్యత తీసుకుంటారు. మీరు అక్కడ ఉన్నటువంటి డిజైన్స్ కానీ, ఆర్కిటెక్ట్ కానీ ఏదైనా సరే వాళ్ళు ప్రొఫెషనల్స్కి అప్పచెప్తారు. కాబట్టి మీరు మీ ప్రొఫెషన్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు. దానివల్ల మీరు ప్రొఫెషనల్గా సక్సెస్ అవుతారు. తర్వాత మెంటల్ స్ట్రెయిన్ ఉండదు. తర్వాత అక్కడ డిజైనింగ్ కానీ, అక్కడ కన్స్ట్రక్షన్ కానీ, అక్కడ ఉన్నటువంటి కలర్స్ కానీ హైలీ పర్సనల్స్ చేస్తారు. కాబట్టి మీరు ఆ ఇంటిని పూర్తయిన తర్వాత చూసుకున్న తర్వాత ఇంటీరియర్ డిజైన్ కానీ మీకు ఒక స్టేటస్ సింబల్గా మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ గృహప్రవేశం లాంటివి జరిగినప్పుడు కూడా మీ బంధువులు మిత్రులు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసి నువ్వు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసావు, నువ్వు బాగా అభివృద్ధిలోకి వచ్చావు అని చెప్పేటువంటి ఒక పరిస్థితి ఈరోజు మరి గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి వస్తుంది. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డైమండ్ నెక్లెస్ కనుక వేసుకొని
ఒక పార్టీలోకి వెళ్ళినప్పుడు డైమండ్ నెక్లెస్ ఎంతమందిని అట్రాక్ట్ చేస్తుందో, అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లా కానీ లేకపోతే ఒక అపార్ట్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆ బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఆ రకమైనటువంటి ఒక ఆరాధనా దృక్పథంతో చూస్తారు. కాబట్టి మనకి మనం సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరుగుతుంది, అంటే మానసిక ఉత్సాహం పెరుగుతుంది. మన సక్సెస్కి ఒక సింబల్గా కూడా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈరోజు సైకియాట్రిస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇది మానసిక ఉల్లాసాన్ని పెంచడంతో పాటు స్ట్రెస్ కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మరి చూసుకుంటే జాగింగ్ ట్రాక్స్ ఉన్నాయి, వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. సో మార్నింగ్ వాళ్ళు లేచిన వెంటనే మన పక్కన ఉన్న వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు, యోగా చేస్తుంటారు, ప్రాణాయామం చేస్తుంటారు, మెడిటేషన్ చేస్తుంటారు. సో గేటెడ్ కంపెనీలో ఈరోజు టెంపుల్స్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. సో ఆధ్యాత్మిక భావంతో అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు, ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళని చూసిన తర్వాత ఆ గ్రూప్లో మనం కూడా వెళ్ళి కలవాలని చెప్పేసి ఒక ఆసక్తి మనకు కలుగుతుంది. ఒకవేళ మనకి ఆసక్తి ఉన్నా లేకపోయినా కూడా మన తోటి వాళ్ళు పక్క వాళ్ళే మన బెల్లి కొట్టి రండి మీరు రండి అని చెప్పేసి తీసుకెళ్ళి మనం ఈ జాగింగ్లోనూ మరి యోగాలోనూ ఇలాంటి వాటిలో పార్టిసిపేషన్ చేయడం వల్ల మనకి ఆరోగ్యం అనేది డెవలప్ అవుతుంది. సో చుట్టుపక్కల వాళ్ళని చూసి మోటివేషన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫెస్టివల్స్, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే వినాయక చవితి రానప్పుడు వాళ్ళే అక్కడ మంచి వినాయకుడి విగ్రహం పెడతారు, పూజలు చేస్తారు, ప్రార్థన చేస్తారు. సో వాటిలో మనం పార్టిసిపేషన్ చేస్తాం. దాంతో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ఒక రిలేషన్ ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్ డెవలప్ అవ్వడానికి గేటెడ్ కమ్యూనిటీ చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు మానసిక శాస్త్రవేత్తలు కూడా చెప్పడం చాలా అరుదైనటువంటి విషయం. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తుంది. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు జనరేటర్ పెట్టుకునేటువంటి అవకాశం గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. అలాగే సోలార్ సిస్టమ్స్, గేటెడ్ కమ్యూనిటీలో సోలార్ సిస్టమ్స్ కూడా ఉపయోగిస్తున్నారు. సో కరెంట్ పవర్ కట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సో ఎవరికి వాళ్ళు ఇలాంటి ఇండివిజువల్గా కాకుండా మొత్తం అంతా కూడా ఇలా పెట్టడం వల్ల ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, పవర్ కట్స్ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అలాగే సోలార్ సిస్టమ్ వల్ల ఈ కరెంట్ కన్సంప్షన్లో కూడా మనకి చాలా వరకు విద్యుత్ వినియోగం అవటం, అలాగే విద్యుత్ బిల్లుల మీద కూడా మరి రేట్స్ తగ్గడం కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కనుక మనం పరిశీలిస్తే గేటెడ్ కమ్యూనిటీ ఒక ప్రయోజనం కాదు, అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు మరి పవర్ జనరేటర్ దగ్గర నుంచి మరి ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఏంటంటే మన ఖర్చుని మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఈరోజు మరి చాలా వరకు వీళ్ళంతా ఒక సంఘటిత శక్తిలాగా ఉంటారు. సో మనం ఎక్కడి నుంచైనా ఒక డిపార్ట్మెంటల్ స్టోర్స్ నుంచి మనకు సంబంధించిన ఏవైనా కావాలి అనుకుంటే వీళ్ళందరూ ఆర్డర్ పెట్టి ఒకేసారి బల్క్గా తీసుకుంటారు. కాబట్టి వీళ్ళకి ప్రయారిటీ అనేది ఉంటుంది. అంటే మిగతా వాళ్ళకి కస్టమర్స్కి ఇండివిజువల్గా ఇచ్చే రేట్స్ కన్నా కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి వాళ్ళకి మరి ఈరోజు ఇచ్చేటువంటి రేట్స్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఈరోజు చైన్ ఫార్మసీస్ డెవలప్ అయ్యాయి. ఈ చైన్ ఫార్మసీలు కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఎవరికైనా మెడిసిన్స్ కావాలంటే వాళ్ళు డోర్ డెలివరీ చేసేటువంటి పరిస్థితులు కూడా అది మిగతా వాళ్ళకన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే డాక్టర్స్, ప్యానల్ డాక్టర్స్ కూడా ఈరోజు గేటెడ్ కమ్యూనిటీకి ఏర్పడ్డారు. సో అక్కడికి ఎవరికైనా సరే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి సంబంధించిన కన్సల్టెంట్ డాక్టర్స్ రావటం, వాళ్ళని టెస్ట్ చేయటం. సో ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీలో డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఫెసిలిటీస్తో పాటు సేఫ్టీతో పాటు మనం ఏ విధంగా డెవలప్ అవుతాం అనేటువంటి విషయం కూడా గేటెడ్ కమ్యూనిటీ ఈరోజు నిరూపిస్తుంది. ముఖ్యంగా ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ఈ రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో దీన్ని డెవలప్ చేస్తున్నారు. కొన్నిసార్లు మనం విశాఖపట్నం తీసుకుంటే విశాఖపట్నం ఒక సాగర్ తీరం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. సో భీమిలి లేకపోతే మరి మిగతా భోగాపురం ఇవన్నీ కనుక మనం చూసుకుంటే భోగాపురం వచ్చేప్పటికి ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది. అలాగే ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాలు కనుక చూసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ డెవలప్ అయ్యాయి. సో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఈ మధ్యలోనే ఒక 10 minutes డిస్టెన్స్లోకి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతోంది. అలాగే ఎయిర్పోర్టు,
అలాగే మిగతా సంబంధించినటువంటి రైల్వే స్టేషన్స్, అలాగే మిగతా సంబంధించినటువంటి చైన్ మార్కెటింగ్స్, చైన్ ఫార్మసీస్ ఇవన్నీ కూడా ఎక్కడైతే ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉందో అక్కడే ఫామ్ అవుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఇండస్ట్రియల్ క్యారిడార్ లాగా ఈ మామూలుగా ఇండివిజువల్ క్యారిడార్ కూడా బాగా డెవలప్ అవుతుంది. దీనివల్ల చాలామంది పురోగతి దిశలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలామంది ఈరోజు రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీలో ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా యువత, ఈరోజు యువత కనుక చూసుకుంటే చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రతి సాటర్డే కొంతమంది యువకులు వస్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళు 2 days స్టే చేస్తున్నారు. ఈ 2 days స్టే చేసి ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళు ఒకసారి చూసుకొని వాళ్ళు పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆన్లైన్ నుంచి చూసుకుంటే ఎన్ఆర్ఎస్ దుబాయ్లో కానీ, యూరోప్ కంట్రీస్ కానీ వాళ్ళందరూ కూడా రేపు ఇండియాకి వచ్చి మేము సెటిల్ అవ్వాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డెవలప్ అవ్వాలని కోరుకునే వాళ్ళు కూడా వాళ్ళ ఆన్లైన్ విధానం ద్వారా కూడా వాళ్ళు ఈరోజు చెక్ చేసుకొని ఈరోజు వాళ్ళందరూ కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాటిపైపు మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తు కాలం గేటెడ్ కమ్యూనిటీదే అని చెప్పక తప్పదు. ఈ చెప్పిన విషయాలన్నీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే సచ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఈరోజు లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. ఇటు ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను కూడా వరల్డ్ వైడ్ ప్రత్యక్ష ప్రసారాలను అందజేస్తోంది. అలాగే మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఐటమ్స్ అన్నీ కూడా మీ బంధువులకి, మిత్రులకి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. మీ DVSS కృష్ణ ప్రసాద్, చీఫ్ ఎడిటర్, సచ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ.